నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ యాదమరి మండల వేమన్నపల్లి ఆది ఆంధ్ర వాడలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు రామకృష్ణ గిరిబాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వినాయకుడిని ఆటపాటలతో ఊరేగింపించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా యాదమరి మండల అధ్యక్షులు మోరాజ్, జిల్లా కార్యదర్శి హేమగిరి చిట్టి, అమర్నాథ్ నాయుడు, చిత్రనాయుడు, రబ్బీ రాజేంద్ర నాయుడు, రవి పాల్గొన్నారు. बोलो गणेश महाराज के जय, बोलो लंबोदरुनि के जय, बोलो पार्वती पुत्रुनि के जय, बोलो शंकर पुत्रुनि के जय, बोलो षण्मुख स्वामी के जय, बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के మనమంతా కొంచెం ఆర్తి ఇచ్చేమో వాడు చూడు కొంచెం ఉండు బా ఏం బా మొత్తం వాళ్ళు చేస్తారు. తెలీదు. వినాయక చవితి మన హిందూ సాంప్రదాయానికి ఒక ప్రతీక. తల్లిదండ్రుల మాట జవదాటని నటువంటి ఆ దేవదేవుడు మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా కార్యక్రమం ముందుకు సాగాలంటే నాడు దేవతల నుంచి కూడా ఈనాడు మానవుల వరకు మొట్టమొదట మనం చేసే పూజ ఆ గణనాథుడి పూజ. ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. ఒక తల్లిదండ్రుల మాటకు విలువిచ్చి ఒక మంచి మార్గంలో నడిచినటువంటి వ్యక్తి, వయసులో చిన్నవాడైనా కూడా అందరూ దేవతలు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పూజ చేయాలన్నా కూడా ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో మొట్టమొదట పూజ చేసేది ఆ విఘ్నేశ్వరుడికి. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా మనమందరూ కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరికీ చాలా చరిత్ర తెలుసు. నాడు శివపార్వతులకు వినాయక స్వామి, కుమారస్వామి అని ఇద్దరు బిడ్డలు ఉంటారు. ఇద్దరు బిడ్డలు కూడా వీళ్ళల్లో ఎవరు గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప అని మాట్లాడుకునేటప్పుడు ఎవరు ఈ విశ్వాన్ని చుట్టేసి ముందుగా మా దగ్గరికి వస్తారో వాళ్ళే గొప్ప వాళ్ళని తల్లిదండ్రులు పరీక్ష పెట్టినప్పుడు కుమారస్వామి మురుగుడు ఎవరైతే ఉన్నారో నెమలి వాహనం ఎక్కి నేను నిమిషంలో చుట్టొస్తాను, వినాయక స్వామి ఎలుక మీద ఎప్పటికి చుట్టూ రావాలనే ఉద్దేశంతో కుమారస్వామి వెళ్ళిపోతాడు నెమలి వాహనం ఎక్కి. ఈయన చాలా తెలివిగా తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 3 చుట్లు తిరిగేసి నేను విశ్వాన్ని చుట్టేసినాను, ప్రపంచాన్ని చుట్టేసినాను అని చెప్తే, ఎందుకంటే ప్రపంచానికి ఆదిదేవులు మీరే కదా, మిమ్మల్ని చుట్టి ఈ ప్రపంచాన్ని చుట్టినట్టు అనేసి ఎంతో తెలివిగా తల్లిదండ్రులకు గౌరవించినటువంటి వ్యక్తి మన వినాయక స్వామి. దేవుడు. మీరు ఇక్కడుండే పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి మార్గంలో నడవండి. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వేపనపల్లి ఏఐడబ్ల్యూ నుంచి గ్రామ పెద్దలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, చిన్న పిల్లలు కానీ చాలా ఉత్సాహంగా, మాకైతే మా జీవితంలో మర్చిపోం ఈ అపురూప దృశ్యం చూసినప్పుడు. మేము ఎప్పుడో నా చిన్నప్పుడు 89లో మన దాసరాపల్లి హరన్న, పట్నం సుబ్బయ్య గారితో వచ్చినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఇక్కడికి వస్తే నిజంగా కూడా ఇక్కడ వచ్చిన మీరు మమ్మల్ని ఆదరించింది, అభిమానించింది, మాకు స్వాగతం పలికి మా మీద ఇంకా పెద్ద బాధ్యతలు పెట్టారు. మేము ఒకటే ఈ సందర్భంగా, ఈ వినాయక చవితి సందర్భంగా ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉన్నా కూడా మేమందరూ కూడా ఒక టీం వర్క్ చేసి ఏ కార్యక్రమాలు ప్రయారిటీ బేసిస్ మీద, అంటే మొదటి ప్రాధాన్యత ఏది, రెండో ప్రాధాన్యత ఏది, మూడో ప్రాధాన్యత ఏదని ఇంకా మన శాసనసభ్యులు గౌరవనీయులు మురళీమోహన్ గారు కూడా ఉన్నారు.
ఆయన ఆశీస్సులతో కూడా మనం తీసుకొని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇందాకే మాట్లాడినాం. ఈ రోడ్డు వచ్చినప్పుడు మంగదారపల్లి నుంచి కూడా గుంతలు ఎక్కువ ఉంది అని చెప్పినప్పుడు పిఐలో 45 లక్షల రూపాయలతో దీన్ని కూడా తార్ రోడ్డుగా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్లో మన గ్రామానికి సంబంధించిన వీధుల్లో కూడా సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దసరా తర్వాత కూడా ఇండ్లు వస్తాయి. ఇంకా ఏ కార్యక్రమాలైనా కూడా మనం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున చేసేదానికి ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా ముందుంటారు అనేసి కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా మీ గ్రామంలో అందరికీ పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి